కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం రైతు భరోసాపై కేబినెట్ చర్చిస్తోంది. కేబినెట్ ముందుకి సబ్ కమిటీ ఒక నివేదిక కూడా ఇచ్చింది. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కూడా వేగవంతం చేస్తోంది. 11 కొత్త మండలాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కూడా నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. రైతు భరోసాపై కేబినెట్ ప్రస్తుతం చర్చ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేబినెట్ ముందుకి సబ్ కమిటీ నివేదిక కూడా చేరింది. పంట పండిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలన్న దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేస్తారు. 11 కొత్త మండలాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కేబినెట్ మీటింగ్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది? రైట్, కొద్దిసేపటి క్రితమే రైతు భరోసాపై చాలా సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత మిగతా అంశాలపైన కేబినెట్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైతు భరోసాపైనే మెయిన్గా ఫోకస్ చేశారు. మొదటి అంశంగానే రైతు భరోసాను తీసుకున్నారు. రైతు భరోసాకు సంబంధించి సాగు చేసే ప్రతి ఎకరాకు కూడా రైతు భరోసాను అందించాలనేది ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దీనిపై విధి విధానాలను రూపొందించి కేబినెట్ ముందుంచింది. సో వాటిలో కొన్ని చేంజెస్ మినహా మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్గా ముందుకు వెళ్ళాలనేది అయితే కేబినెట్ భావించింది. దీనిలో కీలకమైన అంశం సాగు చేసే ప్రతి భూమికి రైతు భరోసాను అందించడం. రైతు భరోసాను అందించడంతో పాటుగా రైతు భరోసాను అందిస్తూనే ఏవైతే గతంలో ఏదైతే వ్యవసాయం సాగు భూములకు రైతు బంధు అందిందో 21,000 కోట్లు, వాటిని పూర్తిగా క్యాన్సిల్ చేయడం, ఆ భూములను గుర్తించడం. దీనికోసం సాగు చేసే భూముల కోసం ఏఈఓస్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నుంచి ఫీల్డ్ సర్వే చేయించడం, దాంతోపాటుగా శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించడం. సో ఈ 2 కార్యక్రమాలను పెడుతూనే రేపటి నుంచి దరఖాస్తును తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకెళ్లబోతుంది. దాన్ని కేబినెట్ తర్వాత ప్రకటించనున్నారు. కేబినెట్ తర్వాత బ్రీఫింగ్లో దీన్ని కూడా చెప్పనున్నారు. సో మొత్తం కేబినెట్లో కూడా ప్రయారిటీ ఇష్యూగా రైతు భరోసాను తీసుకున్నారు. ఇక కొన్ని మండలాలు, కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అట్లాగే 11 కొత్త మండలాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సో దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక కీలకమైన అంశం రేషన్ కార్డుల జారీ, తెల్ల రేషన్ కార్డుల జారీ. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దీన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను అందజేస్తామని చెప్పింది. సో సంక్రాంతి సందర్భంగా రేషన్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా తిరుపతి, తిరుమల టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట బోర్డును కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొన్ని విషయాలపైన ఇంకా కేబినెట్ చర్చిస్తుంది. దాదాపు 2 గంటల నుంచి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇంకో గంట మేర సాగే అవకాశం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.